ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 512 గెజిట్ నోటిఫికేషన్ కు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ని పై ప్రొద్దుటూరులో న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జీవోలో కొనుగోలుదారులు భూమి హక్కులపై భరోసా ఇచ్చేలా చట్టాన్ని రూపొందించారు. రిజిస్ట్రేషన్ స్థిరాస్తిని యజమాని తప్ప వేరే ఎవరు విక్రయించే అవకాశం లేకుండా పూర్తి స్థిరాస్తుల శాశ్వత రిజిస్ట్రేషన్ వివాద రిజిస్టర్ తో పాటు కొనుగోలు రిజిస్టర్ రూపొందించేలా గ్రామంలోని రెవెన్యూ రికార్డులను సవరించే గెజిట్ ను రూపొందించారు. అయితే దీనివల్ల ఎవరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని, ఎవరైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా రెవెన్యూ ట్రిబ్యునల్లో తేల్చుకోవడం తప్ప కోర్టుకు వెళ్లడానికి అవకాశం రాదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పులపై ప్రొద్దుటూరులోని న్యాయవాదుల కోర్టు ఆవరణ నుండి పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీగా నిరసన చేపట్టారు. యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలి. ఆ యొక్క వ్యవస్థను బ్యూరోక్రాట్ల చేతికి తీసుకుపోవాలని ఒక పథకం ప్రకారం జరిగిన కుట్ర ఏపీ టైటిలింగ్ ల్యాండ్ యాక్ట్. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఏ వ్యక్తి కూడా సివిల్ కోర్ట్స్ను బార్ చేస్తూ ఒక టైటిల్ గురించి ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదంకి ఫస్ట్ కోర్టుకు పోతే మనం న్యాయం జరుగుతుందనే ఒక రివాజు మనం మొదటి నుంచి ఉంది. అయితే ఆ కోర్టుకు కూడా పోవాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆయన కాకపోతే అప్లెట్ అథారిటీ ఆర్డీఓ, ఆయన కాకపోతే ఆర్డీఓ అప్లెట్ కాకపోతే ట్రిబ్యునల్, ఇలా దశల వారీగా బ్యూరోక్రాట్ల చేతిలోకి. ఎందుకంటే కోర్టు అనేక మంది రెవెన్యూ అధికారులకు, కలెక్టర్లకు చివాట్లు పెడుతూ వాళ్ళకు పనిష్మెంట్స్ ఇస్తూ చేస్తుంది. కాబట్టి ఎట్లయినా జ్యుడిషియరీ నుంచి దీన్ని తప్పించి జ్యుడిషియరీకి బరువు తగ్గించడం ఒకవైపు చూపిస్తూ, రెండో వైపు మొత్తం భూమికి సంబంధించిన కేసులే దండిగా సివిల్ కోర్టులు దండిగా ఉంటాయి. లిటిగెంట్స్ పబ్లిక్ కోర్టుకు పోనీయకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్ళీ కొత్త చట్టాన్ని, ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నల్ల చట్టాన్ని ఇలాగే మనం దీన్ని ఉపేక్షిస్తే ఫ్యూచర్లో అందరూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, బ్యూరోక్రాట్ల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి తొలగించడానికి, ప్రజలకు మేలు చేయడానికి న్యాయవాదులు ముందుకు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం, ఉద్యమ కార్యక్రమం మొట్టమొదటి సంతోషించిన విషయం ఏంటంటే మన ప్రొద్దుటూరు నుంచే స్టార్ట్ అయింది. అది అందరికీ మన బార్ అసోసియేషన్, ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ నుంచి కూడా ఒక గర్వించదగిన అంశం. ఈ ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ చేసినటువంటి ఈ ఉద్యమం రోజులు మీరే చూస్తారు. ఒక వారం 10 రోజుల్లో తిరిగి కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. భూ యాజమాన్య హక్కు చట్టం అంటే భూములపైన యాజమాన్య హక్కు నిర్ణయించేది ప్రభుత్వం చేతిలో ఉంది. గతంలో యాజమాన్య హక్కు మనకు పూర్వీకుల నుంచి కానీ లేదా కొనుగోలు ద్వారా కానీ సంక్రమిస్తున్నాను. కానీ ఇప్పుడు ఏమైనా ఏ యాజమాన్య హక్కు నిర్మించాలన్నా కూడా రెవెన్యూ వారు నిర్ణయిస్తున్నారు. అంటే ప్రజలకు వివరంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు గమనించాలి. ఈ మాటలు మీరు ప్రజలు వినాలి. ఒక భూమి మీరు కొనుగోలు చేస్తారు, దాని మీద మీకు పట్టాదారు పాస్బుక్ ఇచ్చింటారు. ఆ పట్టాదారు పాస్బుక్ మార్పు చేస్తే గతంలో సివిల్ కోర్టుకు పోయి సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తెస్తాను నేను, లేదా దాని మీద జిల్లా కోర్టుకు అప్పీలు పోతాను, హైకోర్టుకు అప్పీలు పోతాను. కానీ ఇప్పుడు ఏదన్నా అప్పుడు ఇట్లా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ మన హక్కులు కానీ తొలగిస్తే రెవెన్యూ వాళ్ళు వాటిని మనం ట్రిబ్యునల్లో, రెవెన్యూ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయాలంటే అక్కడ ఎవరు ఉంటారు? జాయింట్ కలెక్టరు, తర్వాత రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, ఈ క్యాడర్లు ఉంటారు. అంటే రెవెన్యూ వాళ్ళు చేసిన చట్టం మంచిదే కాదని చెప్పాల్సింది వాళ్ళే అంట, న్యాయ వ్యవస్థ కాదు. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ కూడా ఎంతో ముఖ్యం చేస్తుంది. అంతేకాకుండా ప్రజల హక్కులు, భూమి హక్కు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు, మన ప్రాంత ప్రజలు కూడా మీరందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించాలి, సపోర్ట్ చేయాలి. దేంతో భవిష్యత్తులో మీకే కేవలం ఈ అనేక అన్యాయాలు జరుగుతాయి, వీటిని ఛాలెంజ్ చేసేదానికి ఉండదు. కాబట్టి మేమందరం కూడా, నాయకులందరూ కూడా ఎక్స్ప్రెషన్ చేస్తాం.